ప్రణాళిక లేకపోవడం, శాఖల మధ్య సమన్వయ లోపం, భక్తుల తాకిడిని అంచనా వేయలేకపోవడమే తిరుపతి పెను విషాదం వెనుక ఉన్నాయని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి అధ్యయనంతో పాటు ప్రాథమిక నివేదిక కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తోంది. వైకుంఠ ఏకాదశి రోజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనం కోసం లక్షలాదిగా భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. 2022, 2023 సంవత్సరాల్లో కూడా ఇదే విధంగా భక్తుల తోపులాట, తొక్కిసలాట జరిగింది. అయితే ఆ అనుభవాల నుంచి కూడా ప్రస్తుత అధికారులు పాఠాలు నేర్చుకోలేకపోయారు. 7 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీడీ అధికారులు చెబుతున్నప్పటికీ కూడా ఆచరణలో మాత్రం అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయలేకపోయారని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. తిరుపతిలో బుధవారం రాత్రి తొక్కిసలాట జరిగి 6గురు మరణించడం, సుమారు 40 మంది వరకు గాయపడిన ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు సమగ్ర నివేదిక అందించారు. క్షేత్రస్థాయిలో కూడా తొక్కిసలాట జరిగిన ప్రదేశానికి వెళ్లి అధికారులపై సీరియస్ అయ్యారు. ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి అసలు ఏం జరిగిందో నేరుగా వారినే అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత టీటీడీ, రెవెన్యూ, పోలీస్ అధికారులతో చంద్రబాబు సమావేశమయ్యారు. సమీక్షా సమావేశంలో కూడా చంద్రబాబు మరోసారి అధికారులపై మండిపడ్డారు. తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? హ్యూమన్ సైకాలజీ ఏంటి? దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. తొక్కిసలాట జరిగిన స్పాట్ వద్ద మొదట ఓ మహిళ స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను ఆసుపత్రికి పంపేందుకు గేటు తీశారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా బయటకొచ్చారు. దీంతో ఈ విషాద ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. అయితే ఈ నివేదికను ముఖ్యమంత్రి పరిగణలోకి తీసుకోలేదు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతనే తాను నిర్ణయానికి వస్తానన్నారు సీఎం చంద్రబాబు. క్షేత్రస్థాయిలో సీఎంకు అధికారుల మధ్య సమన్వయ లోపం, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని తెలిసినప్పటికీ ముందు చూపు లేకుండా వ్యవహరించారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యు మస్ట్ హావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపించాం కదండి. లెటర్ గా ఇచ్చారా? ఏమి ఇచ్చా కాపీ నాకు. తిరుమలలో శుక్రవారం నుంచి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమవుతూ ఉండటంతో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, ఏమాత్రం తేడా వచ్చినా సహించేది లేదని చంద్రబాబు ఉన్నతాధికారులను హెచ్చరించారు. వీవీఐపీల తాకిడి తగ్గించి సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం లభించేలా చూడాలని కూడా ఆయన ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా వెంటనే అందజేయడమే కాకుండా క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్ర మంత్రులు కొంతమందిని తిరుపతి, తిరుమలలో ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలని కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.